ఈరోజు మనం తుని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నెహ్రూ నగర్‌లో ఉన్నాము. ఇక్కడ తుని మున్సిపాలిటీ మంచినీటి సరఫరా వాటర్ ట్యాంకుల పైన తేనెటీగలు, తేనెపట్లు పెట్టాయన్నమాట. మనం చూస్తే తేనెటీగలు పుట్టల్లోనూ, చెట్ల తొర్రల్లోనూ, ఎత్తైన చెట్ల కొమ్మలకు, ఇలా ఎత్తైన కట్టడాలకు, మనుషులకు అందనంత ఎత్తులో వాటి భద్రత ఉన్న ప్రాంతాల్లో తేనెటీగలు, తేనెపట్లు పెడుతూ ఉంటాయన్నమాట. తేనెటీగలు మనకు చూస్తే ఎంతో ఉపయోగకరం మాట. ఎలా అంటే తేనెలో ఎన్నో ఔషధ గుణాలుంటాయన్నమాట. తేనెటీగల పరపరాగ సంపర్కం ద్వారా పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా తేనెటీగలు పర్యావరణము మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఎంతో దోహదం చేస్తాయి. వీటి ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుంది. భూమి సహజసిద్ధంగా పోషక విలువలు కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే తేనెటీగలు మానవ మనుగడకి ఎంతో మేలు చేస్తాయి. ఎలా అంటే తేనెటీగలు పంట దిగుబడులు పెరగడానికి దోహదం చేయడంతో పాటు ఇతర చెట్లు గూడా, మొక్కలు పెరగడానికి గూడా ఇవి ఎంతో దోహదం పడతాయి. అంచేత తేనెటీగలు అంతరిస్తే మానవ మనుగడ ప్రమాదంలో పడినట్లే. దయచేసి అందరూ కూడా మా హరిత వికాస్ ఫౌండేషన్ విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు గూడా వాటిని పాడు చేయకుండా, తేనెటీగలు వాటి ఆవాసాలను ఏం పాడు చేయకుండా, తేనెపట్టుని డిస్టర్బ్ చేయకుండా, ఇంకా వాటిని రాళ్ళతో అది కొట్టకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి మీరందరూ గూడా తేనెటీగలను కాపాడుకుందాం. జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకుందాం. హరిత వికాస్ ఫౌండేషన్ తుని మీ దాయిలాడి మాస్టారు.